ఒకరి మీద ఒకరం ఆరోపణలు చేసుకోవడము, ప్రత్యారోపణలు చేసుకోవడము రాజకీయంగా ఇది సర్వసహజమే. కానీ 2014 కంటే మునుపు ఉన్నటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను బేరీజ్ వేయాలా? అలాగే మరి 2014 నుండి 23 వరకు ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను బేరీజ్ వేయాల్సిన అవసరం ఉన్నది. దాని తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలుగా దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా ఈరోజు బేరీజ్ వేస్తే మరి అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఇంటింటికి ఎవరు వెళ్ళినా కూడా మీరు మీ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చి అడుగుతా ఉన్నారు, ఎవరిని గెలిపిస్తారని చెప్పి అడుగుతా ఉంటే దాదాపుగా కేసీఆర్ గారి పరిపాలన మాకు కావాలి, ఆయన ఉండగా కనీసం పట్టించుకునే వాళ్ళు మా ప్రాంతము అభివృద్ధి చేసిరు, మా నియోజకవర్గం మా మాగంటి గోపీనాథ్ గారు మరి కంటిన్యూగా 3 సార్లు మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వాళ్ళ సంక్షేమ అభివృద్ధి పథకాలను బట్టే మేము వాళ్ళకి ఓట్లేసాం. ఇప్పుడు మళ్ళీ కూడా మేము మాగంటి గారి కుటుంబం వెనకాలనే మేము ఉంటామని చెప్పి ప్రజలు కారకండిగా చెప్తానే ఉన్నారు. అన్నప్పుడు ఈరోజు హైదరాబాదు నగరానికి అభివృద్ధి దాదాపు 2014 కంటే మునుపు ఉన్నటువంటి 13 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఎలాంటి మరి పరిస్థితులు ఉన్నాయనేది మరి ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు గారికి తెలుసు. అలాగే మరి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు కూడా తెలుసు. అయితే 2014 మొదలుకొని 2023 మరి అసెంబ్లీ ఎన్నికల వరకు మా పార్టీ పరిపాలనలో భాగంగా ఈరోజు ఏదైతే మన రోడ్ కనెక్టివిటీ ఉందో, వాటర్ కనెక్టివిటీ ఉందో, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ ఉందో, ప్రతి ఒక్కటి కూడా. ఒక్క నిమిషం విజయారాయ్ గారు, మౌనిక గారు, శంకర మౌనిక గారు, మీరు వీడియో ఆన్ చేయండి ఒకసారి. నేను వీడియో ఆన్ ఉందండి. మీదోకే విజయారాయ్ గారు బీజేపీ నాయకురాలు ఉన్నారు, ఆమె అడ్వకేట్ కమ్ బీజేపీ లీగల్ సెల్ చూస్తారు. మౌనిక గారు, సో రోడ్ కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కానీ, వాటర్ కనెక్టివిటీ కానీ, సివిల్ సప్లైస్ విషయం కానీ, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి పౌరుడికి అందే విషయంలో కావచ్చు, ఈ ప్రతి విషయంలో కూడా మరి కంటికి రెప్పలాగా ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళ సమస్యలు వింటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మా మాగంటి గోపీనాథ్ గారు కష్టపడ్డ విషయం ప్రజలందరి మనసులలో ఇంకా అలాగే ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఆ కుటుంబానికే మా కేసీఆర్ గారు మరి టికెట్ను ప్రకటించడం జరిగింది వాళ్ళ భార్య గారికి. మరి ప్రజలు కూడా ఈరోజు భ్రమరథం పడతా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు కంటికి రెప్పలాగా మరి జూబ్లీ హిల్స్ ప్రజలను మరి ఏది మధ్యతరగతి ప్రజలు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, అలాగే మరి ధనికులు కూడా కావచ్చు, అందరినీ కూడా ఒకే కంటికి రెప్పలాగా కాపాడుతూ మంచి సేవలు అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నది. కాబట్టి మళ్ళీ కూడా విజయం ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారి భార్య గారు సునీత గారి విజయమే ఉంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారు కూడా ప్రచారానికి కేసీఆర్ గారు కూడా రాబోతున్నారండి. రైట్, ఓకే. శివకుమార్ లాల్ గారు. అదే విజయారి గారు నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు లేకుండే బహుశా ఆయన మర్చిపోయి ఉంటారు. మాగంటి గోపీనాథ్ చేసింది ఏం లేదు. కాన్స్టిట్యున్సీ యూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ జాగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళ కట్టబెట్టాలి, అవంతా బాగా చేసిండు. అభివృద్ధి చేసింది మటుకు పి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి నేను మరీ ఒకసారి మళ్ళీ అదే చెప్తున్నా. గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బిరాజ్ మొత్తానికి ఎక్కడ దోచుకుందాం, ఎక్కడ జాగాలు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ కట్టబెడదాం అనేదే బీఆర్ఎస్ పని చేసిన పని. మొత్తానికి వాళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు. పి జనార్దన్ రెడ్డి గారే అభివృద్ధి చేసిండ్రు. మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు విశ్లేషకులు గారు చెప్పారు, మీరు కూడా చెప్తా ఉన్నారు, మాకు కూడా తెలుసు పి జనార్దన్ రెడ్డి గారు ఏం చేశారనేది. కానీ ఆ కుటుంబాన్ని బొందబెట్టింది కదా కాంగ్రెస్. పి జనార్దన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కనీస అర్హత కూడా మీకు కాంగ్రెస్ వాళ్ళకి లేదు కదా. తీసుకోపోయి మీరు ఎడబెట్టిర్రు, మీ పార్టీలకు తీసుకుపోయి ఎడబెట్టిర్రు చెప్పండి. మీరు మీ పీజార్ కొడుకుని మీ పార్టీలకు తీసుకొని మీరు ఎడబెట్టిర్రు. ఆయనకు ఒక సముచిత స్థానం ఇచ్చిండ్రా? కవిత ఓడిపోతే కవిత తీసుకొచ్చి చాపర్లు పంపించారు. మరి పీజార్ కొడుకు ఏం చేశారు? మీ కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో అనుకుంటాడు, మీ కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో అనుకుంటాడు, మీ కవితనేమో
కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది, బీఆర్ఎస్ దొంగలు అంటుంది. రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు, రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రతి దాంట్లో ఆయన విజయారాయ్ ఈ రాష్ట్ర కమిటీ సభ్యులు అవన్నీ బేకార్ మాటలు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఒక చైర్మన్ నామినేటెడ్ ఎమ్మెల్సీ చేసేది ఉంటే ఎందుకు చేయలే? అప్పుడు బీజార్ పేరు అంత శ్రీనివాస్ గారు, బీజార్ కొడుకుని యాంకర్ బీజార్ కొడుకుకి యాంకర్ 2 సార్లు స్థానం కల్పించి బీజార్ కొడుకుని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఊరికే లేకుండే. ఈరోజు బీజార్ బిడ్డ కూడా మీ బీఆర్ఎస్ ఉంటే ఆమె సరిగా లేకపోతే ఈరోజు కాంగ్రెస్ లోకి వస్తే ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ గెలవలే కాబట్టి సరిపోయింది. ఓకే ఓకే మౌనిక గారు ఒక నిమిషం, శివకుమార్ గారు ఒక్క నిమిషం, శంకర మౌనిక